మన సంస్కృతిలో వేలాది మంత్రాలున్నాయి. కానీ వాటిలో అత్యంత పవిత్రమైందిగా భావింపబడే ఒక మంత్రం ఉంది. అదే గాయత్రీ మంత్రం. వేదాలలో దీనికెంతో గొప్ప స్థానం ఉంది. హిందూ సంప్రదాయంలో దీనిని వేదమాత అని కూడా పిలుస్తారు. ఈ మంత్రం తొలిసారిగా ఋగ్వేదంలో కనిపించింది. ప్రాచీన వేద కాలంలో విశ్వామిత్ర మహర్షి ఈ మంత్రాన్ని దర్శించినట్లుగా సంప్రదాయం చెబుతోంది. మరి గాయత్రీ మంత్రం ఏంటి? దాని అర్థమేంటి? ఎలా జపించాలి? ఎందుకింత గొప్పగా భావింపబడుతోంది? ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. గాయత్రీ మంత్రం ఇలా ఉంటుంది: ఓం భూర్భువస్సోహ తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ మంత్రం చాలా చిన్నదిగా కనిపించినా దీనిలో గొప్ప తత్వం దాగి ఉందని వేదాలంటున్నాయి. ఈ మంత్రాన్ని సరళంగా అర్థం చేసుకుంటే ఇలా ఉంటుంది: సృష్టిని వెలిగించే దైవిక శక్తిని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ దివ్యకాంతి మన బుద్ధుల్ని జ్ఞాన మార్గంలో నడిపించుగాక అని మనం ప్రార్థిస్తున్నాం. ఇది గమనిస్తే ఈ మంత్రంలో సంపద కోరటం లేదు, శక్తి కోరటం లేదు. కోరుతున్నదల్లా ఒక్కటే, అదే సమృద్ధి. అందుకే గాయత్రీ మంత్రాన్ని బుద్ధి శుద్ధి కోసం ప్రార్థన అని కూడా అంటారు. వేదతత్వం ప్రకారం ఈ మంత్రం 3 స్థాయిలను సూచిస్తోంది. మొదటిది భౌతిక స్థాయి. ఇక్కడ సవిత అనే పదం సూర్యుణ్ణి సూచిస్తోంది. సూర్యుడు లేకపోతే భూమిపై జీవం ఉండదు. అందుకే సూర్యుని దైవిక శక్తికి ప్రతీకగా భావించారు. రెండవది మానసిక స్థాయి. మన బుద్ధి సరైన మార్గంలో నడవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. అదే ఈ మంత్రం కోరుతోంది. మూడవది ఆధ్యాత్మిక స్థాయి. మనిషి చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ధ్యాన మంత్రంగా గాయత్రిని భావించారు. హిందూ సంప్రదాయం ప్రకారం గాయత్రీ మంత్రాన్ని సాధారణంగా ఉపనయన సంస్కారం సమయంలో ఉపదేశిస్తారు. ఈ సంస్కారాన్ని బ్రహ్మోపదేశం అంటారు. ఈ సంస్కారం జరిగిన తరువాత వ్యక్తిని ద్విజుడు అని పిలుస్తారు. ద్విజుడు అంటే రెండో జన్మ పొందినవాడు అనే అర్థం. మొదటి జన్మ తల్లిదండ్రుల వల్ల వస్తుంది. కానీ ఉపనయన సంస్కారం ద్వారా ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించడం రెండవ జన్మగా భావించారు. గాయత్రీ మంత్ర జపం ప్రధానంగా సంధ్యావందనంలో భాగంగా ఉంటుంది. సంధ్యావందనం రోజుకు 3 సార్లు చేస్తారు. ప్రాతః సంధ్య ఉదయం సూర్యోదయానికి ముందు, మాధ్యాహ్నిక సంధ్య మధ్యాహ్నం, సాయం సంధ్య సూర్యాస్తమయం సమయం. ఈ సంధ్యావందనంలో గాయత్రీ మంత్రాన్ని జపించడం ప్రధాన భాగం. సంప్రదాయంగా 108 సార్లు జపిస్తారు. ఉపనయన సంస్కారం తర్వాత ధరించే పవిత్ర దారాన్ని యజ్ఞోపవీతం అంటారు. దీన్ని సాధారణంగా జంధ్యం అని కూడా అంటారు. ఈ యజ్ఞోపవీతం ఆధ్యాత్మిక బాధ్యతల్ని గుర్తు చేసే ప్రతీకగా భావింపబడుతోంది. స్త్రీలు గాయత్రీ మంత్రం జపించొచ్చా? ఇది చాలా మంది అడిగే ప్రశ్న. పురాతన ధర్మశాస్త్ర సంప్రదాయాల్లో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ వేదకాలంలో స్త్రీలు కూడా వేదాధ్యయనం చేసినట్లు గ్రంథాలు చెబుతున్నాయి. ఉదాహరణకు వేదాల్లో ప్రసిద్ధికెక్కిన మహిళా ఋషులు గార్గి, వాచక్నవి, మైత్రేయి. ఆధునిక కాలంలో అనేక ఆధ్యాత్మిక గురువులు కూడా గాయత్రీ మంత్రాన్ని అందరూ జపించొచ్చు అంటున్నారు. దయానంద సరస్వతి, శ్రీరామశర్మ ఆచార్య వంటి వారు గాయత్రీ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. గాయత్రీ మంత్రం ఎందుకు ప్రత్యేకం? వేదాల్లో ఒక ప్రసిద్ధ వాక్యం ఉంది: న గాయత్ర్యా పరం మంత్రం. అంటే గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదని అర్థం. ఈ మంత్రంలో మొత్తం 24 అక్షరాలుంటాయి. కొన్ని సంప్రదాయాల ప్రకారం ఈ 24 అక్షరాలు 24 దైవిక శక్తుల్ని సూచిస్తాయని చెబుతారు. గాయత్రీ మంత్రం ఒక సాధారణ ప్రార్థన మాత్రమే కాదు, ఇదొక తత్వం. మన బుద్ధి సత్యాన్ని తెలుసుకోవాలి, మన జీవితం ధర్మ మార్గంలో నడవాలి. అదే ఆ మంత్రం సందేశం. అందుకే వేల సంవత్సరాలుగా గాయత్రీ మంత్రం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించింది. భక్తితో, ఏకాగ్రతతో ఈ మంత్రాన్ని జపిస్తే మనసుకు ప్రశాంతత, ఆలోచనలకు స్పష్టత లభిస్తాయని అనేక మంది విశ్వసిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చాలా మందికి సందేహంగా ఉంటుంది: గాయత్రీ మంత్రం అందరూ జపించొచ్చా లేదా కొంతమందికే పరిమితమా? పారంపరిక వేద సంప్రదాయంలో గాయత్రీ మంత్రాన్ని చాలా పవిత్రమైన మంత్రంగా భావించారు. అందుకే దీన్ని సాధారణంగా ఉపనయన సంస్కారం సమయంలో గురువు శిష్యుడికి ఉపదేశించే పద్ధతిగా ఏర్పడింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రతిరోజు త్రిసంధ్య సంధ్యావందనాది క్రతువుల్లో గాయత్రీ మంత్రాన్ని జపించాలి అనే ఆచారం ఏర్పడింది. ఈ విధానం ప్రధానంగా వేదాధ్యయన సంప్రదాయంలో ఏర్పడింది. అందువల్ల
వేద గాయత్రి మంత్రం జపానికి కొన్ని ఆచార నియమాలు కూడా చెప్పబడ్డాయి. వేద గాయత్రి మంత్రం వేద సంప్రదాయం ప్రకారం జపించాలి అనే ఆచారం ఉన్నప్పటికీ దేవిని ధ్యానించే ఇతర గాయత్రి రూపాలు లేదా ప్రార్థనల్ని భక్తితో ఎవరైనా జపించొచ్చని చెబుతున్నారు. ఉదాహరణకు ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ లేదా సరస్వతి, లక్ష్మీ, దుర్గాదేవి గాయత్రి మంత్రాలు భక్తితో జపించదగిన ప్రార్థనలుగా అనేక మంది పండితులు వివరించడం జరిగింది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరింత భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.